లోపాలు లేని వాళ్ళు ఎవరు ఉంటారు? బలహీనతలు లేని వాళ్ళు ఎవరు ఉంటారు? నాలో ఉంటాయి, మీలో ఉంటాయి, అందరిలో ఉంటాయి. అలాంటప్పుడు ఎవరైనా మన బలహీనతను ఒకవేళ చూపిస్తే అది నిజమైతే సరి చేసుకుంటే అయిపోయిగా. నో, సరి చేసుకోవడం కాదు, డిఫెండ్ చేసుకోవాలి. మన లోపాలు మనకు కనబడుతున్నప్పుడు, ఎదుటి వారి ద్వారానైనా మనకు తెలియపరచబడుతున్నప్పుడు మనం దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి దిగుతున్నాము అంటే మనము నేను అనే స్టేజ్ దగ్గరే నిలిచిపోయామని. అందుకే ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలిగేను. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది. ఒక నిజమైతే రెండో నిజం ఎంత గంభీరంగా ఉంటుందో చూద్దాం. మనందరం దోషులైపోయాం, కానీ మన అందరి దోషము యేసుక్రీస్తు ప్రభు పైన పడినది అని కింద మాట చెబుతోంది. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అసలు ఇప్పుడు ఇది ఎలా న్యాయం? ఆలోచిద్దాం ఒకసారి. ఇష్టం వచ్చినట్టుగా బతుకుతున్నది మనము, బ్రతికినది మనము, కానీ శిక్ష మాత్రము ఏ దోషము ఏ లోపము లేని ఆయన మీద పడడం. అందులో ప్రేమ ఉంది, నేను కాదనట్లా. దేవుని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించట్లా, నేను మన పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిద్దాం. ఇది ఎక్కడి న్యాయం? ఇది ఏంటి న్యాయం? ఏంటి మనకు అర్థం కాని న్యాయం ఇది. మన బుర్రలకు అందని న్యాయం ఇది.